హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ కార్తీక మాసం నెల అయితే ఎట్లయితుంది మాకైతే నేనైతే సోమవారం చేస్తాను అనమాట. కార్తీక మాసంలో ఫస్ట్ సోమవారం అయితే చేసిన, మళ్ళీ రెండో సోమవారం అయితే నేనైతే చేయలేకపోయాను అనమాట. దేవుడి దయ వల్ల మళ్ళీ నాకైతే పౌర్ణమి రోజు దీపాలు వెలిగించే అవకాశం అయితే వచ్చింది. ప్రతి పౌర్ణమికి అయితే వెలిగిస్తాను అనమాట. ఎప్పుడైతే మిస్ అయితే కాలేదు. ఈ సంవత్సరం కూడా అట్లనే మిస్ అవుతూనే చాలా భయమైంది, కానీ కాలేదు. సోమవారం మిస్ అయిన పౌర్ణమి మిస్ కాలేదనమాట. ఇంకా రామైతే వచ్చి అరటి పండ్లు, ఉసిరికాయలు ఇవన్నీ అయితే తీసుకొచ్చిండు. ఇంకా మిగతా సామాన్ అంతా ఇంట్లోనే ఉందనమాట. నేను రాము పని వచ్చేకాల మొత్తం అయితే పూజ సామాన్కి ఇట్లా అన్నీ అయితే రెడీగా పెట్టి పూజ సామాన్ కడిగి మొత్తం దేవుడి ఫోటోలు కడగడం, పూజకు మొత్తం ఏర్పాటు చేసి పెడితే ఇంకా రామారున్నరకు వచ్చి అయితే స్నానం చేసి దీపం అయితే వెలిగించి ఇంట్లో దేవుళ్ళ దగ్గర కూడా అయితే తాంబూలం లెక్క అరటిపండు ప్రసాదం పెట్టి చక్కెర బెల్లం అయితే ప్రసాదంగా పెట్టి అయితే ఇంకా గుడికి అయితే మొత్తం అయితే ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నా. ఎన్నో ఆలోచించుకుంటూ ఎన్నో తీసుకోవాలి తీర పోయే ముందు ఏదన్నా ఒకటైతే ఖచ్చితంగా మర్చిపోతాం. కానీ ఈ సంవత్సరం బాగానే మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేసినప్పుడల్లా ఏదో ఒకటి మర్చిపోతా. ఇంకా అంటూ అక్షంతలు, ముగ్గు, ఏదో ఒకటి బియ్యపిండో ఏదో ఒకటి. ఈసారి అయితే మొత్తం పక్కా పూజ కన్ను వాడుండు, నేను అన్నీ నేను చదువుకుంటాను అయితే మొత్తం అయితే చదివేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మొత్తానికైతే ఈ నెల అయితే కార్తీక మాసం చాలా విశిష్టమైన రోజులు అనమాట. వీలైన వాళ్ళైతే ప్రతిరోజు అయితే చేస్తారు. ఇంకా అదృష్టం ఎవరికి వస్తుందంటే అయ్యప్ప మాలేస్తారు కదా, వాళ్ళకైతే ఆ ఇంటి ఆడవాళ్ళకైతే చాలా మంచి గెలిచి వస్తుంది. ఇంకా ప్రతిరోజు ఇంట్లో ఎట్లా చేస్తారు కాబట్టి ప్రతిరోజు దీపం అయితే వెలిగిస్తారు. నేనైతే ప్రతిరోజు స్నానం చేసినాను. ఇంకా హాస్పిటల్ పట్టమే. రెండోది అయితే ఏమైతే లేదు, ఎందుకంటే సైనస్ ప్రాబ్లం అంటారు కదా, తలనొప్పి అదైతే బాగా గట్టిగా అవుతుంది. ఓన్లీ స్నానం చేస్తేనే వస్తుంది, లేదా ఇంకా చలికాలం వస్తుంది కదా, ఇంకా అయిపోయిన పనే. చలికాలం వచ్చింది కూడా అటో ఇటో. చలికాలం తగ్గట్టు ఈ వాన కొద్దిగా తగులుకుంటుంది 2 రోజులకు ఒక రోజు అనమాట. అందు గురించి అయితే నేనైతే ప్రతిరోజు అయితే తలస్నానం చేసి అయితే పూజ చేయలేను. తలస్నానం చేస్తేనే పూజ చేసినట్టు అనిపిస్తుంది. చాలా మంది అంటారు ఏం కాదు తలస్నానం చేయకపోయినా, కానీ నాకైతే అస్సలు అయితే చేయబుద్ధి కాదనమాట. ఉసిరికాయలు అయితే ఇంట్లో దేవుడు ఫోటోలు దీపం పెట్టినాక అన్ని పెట్టినాక దాంట్లో పెట్టుకుని అక్షంతలు, పసుపు, కుంకుమ వేసుకొని అయితే గుడికి అయితే తీసుకెళ్ళాలంటే అట్లయితే తీసుకుపోవద్దని నాకైతే తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే చెప్పారు. అందుకోసం అయితే నేను ఇంకా ఆంటీ చెప్పినట్టయితే మొత్తం అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి అయితే కొంచెంసేపు పూజ చేసినాక హారతి ఇచ్చినాకైతే తీసుకొచ్చిన అనమాట. నేను 5గురికి కావాలనేసి నేనైతే పెద్ద కలుపుకుంటే శ్రీలత కూడా ఇంకా మాకు కూడా అక్క ఎట్లా అలుకుతే నేను అట్నే అలుకుతా అని అయితే నీళ్ళతోటి అయితే ఫస్ట్ అయితే అలికింది. నువ్వు అంతెందుకు అలుకుతే, మీరు ఇద్దరే కదా, అమ్మకి నీకే కదా దీపం పెట్టేదంటే, అమ్మోళ్ళు వచ్చినా రాకపోయినా అమ్మోళ్ళకి కూడా అయితే నేనైతే దీపాలు అయితే ఎగస్ట్రా తీసుకుపోయి పెడతాను అనమాట. ఎందుకంటే అమ్మకి దేవుళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, దీపాలు అయితే పెట్టదు. ఇంట్రెస్ట్ అంటే చేస్తుంది అనమాట, అప్పుడప్పుడు ఇది చేస్తుంది. పొద్దాక మన లెక్క అయితే చేయలేదు, అసలు ఓపిక లేదు. మమ్మీ ఇంక ఈరోజు కూడా అయితే రాలేదు. ఇంకా చెల్లి అయితే వచ్చింది. ప్రతి సంవత్సరం అయితే శ్రీలత నాతో పాటు వస్తుంది. మమ్మీ రాకపోయినా నేను అప్పుడప్పుడు 360 ఒత్తులు వెలిగించినప్పుడైనా నేను మమ్మీ వాళ్ళ కోసం అయితే వెలిగిస్తాను అనమాట. నేను ఏమేమి తీసుకుపోయినా ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చెప్తా. ఇంకా నేను నా పని నేను చేసుకుంటుంటే వాళ్ళ వదలకైతే రామైతే మొత్తం అయితే చెప్తున్నాను అనమాట. నేను ఎట్లా చేస్తే అట్లా చేయండి, నేను ఎంత పెద్ద ముగ్గు ఎత్తా అంత పెద్ద ముగ్గు ఎత్తుంది, ఎంత ఎట్లా చేస్తే అట్లా అయితే చేస్తుంది. ఇంకా తర్వాత చిన్నగా చేయండి చేసింది. కొంచెం అది ఆరేదాకా ముగ్గు అయితే ఇంకా నేనే తీసుకొచ్చాను కదా. శ్రీలత అయితే ఒక కొబ్బరికాయ, పువ్వులు, అరటి పండ్లు, నూనె, దీపాలు ఇంకా ఆమె అయితే తీసుకొచ్చుకుంది. నేనైతే కుబేర ముగ్గు అయితే వేసిన. కుబేర ముగ్గు కొంచెం తేడా అయితే పోయింది, అయినా దాన్ని అటో ఇటో కలిపి సైడ్ ముగ్గులు వేసి అయితే వేసినమాట. శ్రీలత ఏమో రోజు వేసే ముగ్గులు వేసింది. నా ముగ్గు కంటే శ్రీలత ముగ్గు అయితే చాలా బాగుందనమాట. నేనైతే ఆ ముగ్గుకి వెళ్ళే చూసిన కొంచెంసేపు. నేను కూడా అదే ఎత్తి అయిపోద్ది అనిపించింది, కానీ నేను కుబేర ముగ్గు వేయాలని వేసిన అనమాట. ఆ ముగ్గు వేసినాక దాంట్లో పసుపు, కుంకుమ, ఇవన్నీ గంధం కొంచెం వేసుకున్నా. ఇంక వీళ్ళైతే నన్ను తీయకుండా వాళ్ళ పిన్నిదే తీస్తారు, వీడియో తీసేది అయితే ఉదే. ఇంకా అట్లయితే అలంకరణ చేసుకొని ఫస్ట్ తమలపాకులు, దీపాలు ఇంకా అవన్నీ అయితే పెడుతున్నా. ప్రసాదానికి అయితే చక్కెర, అట్లనే గింత బెల్లం ముక్క, అరటి పండ్లు అయితే తీసుకుపోయినా. ఉసిరికాయ కూడా ప్రసాదంగా పెట్టాలంట ఏందో ఈ మధ్య అంటారు. సరే అయిపోయి ఒక ఉసిరికాయగా ఎన్ని తీసుకుపోతున్నాం అనేసి ఒక ఉసిరికాయ, అట్లనే పిండి దీపాలు కూడా ఇంటి దగ్గర అయితే రెడీ చేసుకొని తీసుకుపోయాను. ఈయన ఎక్కువ అంటే వెంకటేశ్వర్ల స్వామికి అయితే పిండి దీపాలు పెడతాయి కాబట్టి ఈరోజు పుణ్యం కాబట్టి వెంకటేశ్వర్ల స్వామికి కూడా ఒక పిండి దీపం పెట్టిన. అట్లనే శివయ్య దగ్గర ఇంట్లో ఒక పిండి దీపం పెట్టిన, ఒక మట్టి ప్రమిద పెట్టిన, ఉసిరి దీపం, ఈ బూది తెచ్చుకొని అన్ని తెచ్చుకొని అయితే పూజ అయితే చేసిన అనమాట.
ఎక్కడైనా కొద్దిగా అయినా ప్లేస్ లేదు. వచ్చి అయితే గుడి మూలకు పడ్డట్టు అయిపోయింది. దొరికింది ఇంత జాగ అయితే దొరికింది దేవుడి పుణ్యాన్ని, లేకపోతే అది కూడా దొరకదు. ఇంకా కొంచెం లేట్ అయితే మటుకి చాలా మంది లేట్గా వచ్చిన వాళ్ళకైతే ప్లేసులు దొరక్క మెట్ల మీద కూడా ముట్టించారు. ఇంకా దేవస్థానం ఏడ ముట్టించినా ఇదే అనుకో. ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే ఇక్కడికి ఉంది, మేము ముట్టించి కొద్దిగా అటు ఇటు తిరిగే కల్లా ఇంత కూడా నిండిపోయింది. అంత స్పీడ్గా అయితే జనాలు వస్తారు, అంతమంది అయితే ముట్టిస్తారు. ఈ భక్తి కార్తీక పున్నం రోజు కాదు, ప్రతిరోజు కాకపోయినా వారానికి ఒక్కరోజు అన్న చూపిస్తే మంచిగా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఎక్కువ ఫోటోల కోసం వీడియోల కోసం గుడికైతే వస్తారు. నేను చాలా మందిని చూసిన, నువ్వు కూడా తీస్తున్నావు అనుకోవచ్చు. కొద్దిగా పిల్లగాళ్ళని అయితే తీపిచ్చు. నాకు చాలా మంది అయితే మా పూజ కాలే, అవతల వాళ్ళది పూజ అయిపోయింది, మొత్తం ఫోటోలు దిగేసిరు, కేకులు కదా దుకాణం అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మాకైతే ఆయనతో దీపం వెలిగించుడు కూడా కాలేదు. వాళ్ళు వెలిగించే టయానికైతే జనం అయితే చూడండి, మస్తు జనం అయితే ఉన్నారు. ఏందో జాతర ఉన్నట్టయితే ఉందన్నమాట. ఈ గుళ్ళో అయితే శివాలయం, అయ్యప్ప స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా చాలా దేవుళ్ళు అయితే ఉన్నారు. ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, రాగి చెట్టు, వేప చెట్టు, అరటి చెట్టు, లేని చెట్టు అంటూ లేదు. ఇంకా చుట్టూ ఇంకా అసలు ఈ దీపాలు అయితే ఎక్కువ ఉసిరి చెట్టు కింద పెట్టాలా, రాగి చెట్టు కింద పెట్టాలా, అది ఇది అంటారు కదా. మేమైతే టోటల్గా అన్ని చెట్లు కాదు, గుడి ఇంకా ఏడైతే గుడి దేవస్థానంలో పెడితే అయిపోద్ది అనుకున్నాం. అట్లనే నరసింహస్వామి గుండం దగ్గరకు వచ్చి దీపాలు కూడా అయితే వదిలేమన్నమాట. అక్కడ కొంతమంది దీపాలు పెట్టినాయి, కొంచెం ఎమ్మటి ఇట్లా బరువు ఎక్కువైపోయి, అల్ల ప్రసాదాలు ఎక్కువ వేసి బరువు ఎక్కువై ఎమ్మటి ఇట్లా దిగిపోయినట్టు అయిపోయినాయి, కొండ ఎక్కినట్టు. కానీ నా దీపం అయితే ఇంకా పోయి వాళ్ళ ముందైతే వెలుగుతుంది. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. నేను వదిలినాక శ్రీలత కూడా అయితే వదిలిందనమాట. అందరూ కార్తీక పున్నమి ఎలా చేసిరు, నా దీపాలు అయితే ఇక్కడ ఉన్నాయి అనమాట. నేను జూమ్ చేసినాయి నా దీపాలు అనొద్దు, దేవుడికి ఇచ్చిన దీపాలు. మేమైతే కార్తీక పున్నం అయితే చాలా మంచిగా చేసిన అనమాట. పౌర్ణమి అంటారు, పున్నం అంటారు, ఇంకా విధాలుగా అంటారు అనమాట. మేము కూడా ఎక్కువైతే తెల్లారుజామున నీళ్ళలో వదులుతారు. మేము తెల్లారుజామున పోలేదు కాబట్టి సాయంత్రం అయితే వదిలాం అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.